ఇదిగో నాది నీ అంత గొప్ప లవ్ స్టోరీ కాపినా మనకి చిన్నది ఉంది. కాకపోతే నీ లవ్ స్టోరీ వింటుంటే ఎందుకో తెగ హెల్పింగ్ చేసి అనిపిస్తుంది. నాయుడు బావకే నీ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పు, ఎదిగి పట్టుకొచ్చేస్తా. థ్యాంక్స్ నాయుడు బావా. కాకపోతే తన గురించి నాకే పెద్దగా తెలీదు, ఇంక నీకేం చెప్తాను. ఏంటి తెలియకుండానే ప్రేమించావా? బాలేటోడు నువ్వా? ఇగో ఏం తెలియకుండా వెతకో, ఏదో పాయింట్ ఉండదు పట్టుకో. ఇగో ఆమెనే ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు, ఎలా ఉన్నాడు చూసావు, సరే లోపల నుంచి బయట తెచ్చి గుర్తొచ్చేద్ది. కోనసీమ. ఇదిగో ఇదే ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకోసారి నా సీటీ మీద చెయ్యేసినా చూపు పడినా నీ కళ్ళు పీకేస్తాను, చేతులు నరికేస్తాను. అర్థమైందా? సారీ పార్ట్నర్. చెప్పు నువ్వు వింటాను. ఈసారి నో డిస్టర్బెన్స్. చెప్పు నువ్వు చెప్పు. ఆ రోజు రాత్రి 9-10 గంటల సమయంలో అక్కడికి వచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే, అలా ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. మాస్క్ ఉండడం వల్ల తను ఎలా ఉంటుందో చూడలేకపోయాను. కానీ వెంటనే నా మొబైల్లో ఫోటో తీశాను. ఒకసారి ఫోటో చూడు. నువ్వు చెప్పా అర్జున, నేను నీ డ్రీమ్ గర్ల్ గురించి తర్వాత తింటానే. నువ్వు ఆగు, వస్తున్నాడు రే. నా డ్రీమ్ గర్ల్ గురించి ఎవరు పట్టించుకోరు, చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేరు. ఏం చేస్తాం, అంతా మన బ్యాడ్ లక్. కానీ నాయుడు బావా, ఒక విధంగా నువ్వు లక్కీ, ఇంకో విధంగా అన్లక్కీ. ఎందుకంటే నీ ఊహా సుందరి అపర్ణని ఎదురుగా పెట్టుకుని నీ మనసులో మాట చెప్పలేకపోతున్నావు. నా డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో తెలియదు. కలిస్తే మాత్రం ఏమీ దాచుకోకుండా వెంటనే చెప్పేస్తాను. తను ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఎలా ఉంటుందో. బావా బావా బావా, ఏమైపోయాడు? రూమ్ లో లేడు, హాల్లో లేడు, తోటలోకి వెళ్ళి చూద్దాం. బావా బావా, ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒకవేళ డ్రీమ్ గర్ల్ ని వెతుక్కోవడానికి బయటికి వెళ్ళుంటాడా? ఛా, ఒకవైపు వదిన 2 days తర్వాత పంపించేస్తానంటుంది, మరోవైపు అక్క అతను వెళ్ళిపోతాడని టెన్షన్ పడుతుంది. ఏం చేయాలి? అతన్ని ఎలా ఆపాలి? అసలు ఏం చేసి ఇద్దరిని కలపాలి? ఓ గాడ్, మెంటల్ ఎక్కిపోతుంది. అయ్యో, ఏంటి చిన్నత్త, ఎందుకంత టెన్షన్ గా తిరుగుతున్నావు? మామయ్యకి డ్రీమ్ గర్ల్ ఉన్నట్టే నీకు కూడా డ్రీమ్ బాయ్ ఉన్నాడా? ఉంటే ఏం చేస్తావే? లవ్ లెటర్స్ అందిస్తావా? లవ్ కి ఏమైనా హెల్ప్ చేస్తావా? నీ లవ్ సంగతి తాతయ్యకి చెప్పేస్తా. అమ్మని, నీకు వయసు తక్కువ కానీ బాగుడు ఎక్కువైపోయింది. నీలాగే. నాకే వేసావా డైలాగు? సరే కానీ ఇంతకీ మా మావయ్య ఎక్కడికి వెళ్ళాడే కనిపించట్లేదు. నీకు తెలీదా? ఏంటది? మామయ్య ఊరికెళ్ళిపోయాడు. ఊరికెళ్ళిపోయాడా? ఎప్పుడు? మార్నింగే. ఎందుకు? అమ్మ వెళ్ళిపోమ్మంది. అదేంటి 2 రోజులు ఆగి కదా వెళ్ళమంది? ఏమో, మామయ్య ఎంత బతిమలాడినా అమ్మ పంపించేసింది. షిట్, వెళ్ళేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నీతో చెప్పమని ఒక మాట చెప్పాడు. మాట? ఏం మాట చెప్పాడే? నువ్వు పాట పాడితే వచ్చేస్తా అన్నాడు. అమ్మ రాక్షసి, నాతో అనుకుంటావా నిన్ను? మరి డ్రీమ్ గర్ల్ అని మామయ్య ఆడుకోవట్లేదా? ఏంటి నువ్వనేది? అవునత్తయ్య, డ్రీమ్ గర్ల్ అంటాడు. అపర్ణ అత్త చుట్టూ తిరుగుతాడు. అన్నం పెట్టే దగ్గర నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావడం వరకు అన్నిటికీ అపర్ణ అత్తనే పిలుస్తాడు. దాన్ని బట్టి నీకేం అర్థమైంది? అసలు నీకేం అర్థమైందో చెప్పు. డ్రీమ్ గర్ల్ అని చివరికి మన అపర్ణ అత్తయ్యనే డ్రీమ్ గర్ల్ అంటాడేమోనని నా అనుమానం. నిజంగానా? చాలే, చిన్నపిల్లవి, నీకింత పెద్ద పెద్ద మాటలెందుకే? అపర్ణ అత్తయ్య విందంటే నిన్ను చావు కొట్టేస్తుంది.
అమ్మో అసలు ఆ డ్రీమ్ గర్ల్ ఎవరో నీకైనా చెప్పాడా? లేదత్తయ్య, ఆ డ్రీమ్ గర్ల్ ఎవరో గాని కోతిలా ఉండాలి, అప్పుడు గాని మామయ్య తిక్క కుదరదు. ఏమన్నా? డ్రీమ్ గర్ల్ కోతిలా ఉండాలని అంటున్నాను. నల్లగా చింపాంజీలా ఉంటే దెబ్బకు భయపడి నాకు డ్రీమ్ గర్ల్ వద్దు బాబోయ్ అంటాడు. అబ్బా, ఏం ఐడియా ఇచ్చావే. ఎస్, ఒక కోతి లాంటి అమ్మాయిని చూసి బావ భయపడేలా మేకప్ చేసి ఇదే నీ డ్రీమ్ గర్ల్ అని నమ్మించానే అనుకో, దెబ్బకి డ్రీమ్ గర్ల్ గురించి మర్చిపోతాడు. చచ్చినట్టు మా అక్కని లవ్ చేస్తాడు. మరి ఇప్పటికిప్పుడు అమ్మాయి ఎలా దొరుకుతుంది? ఆ, ఉన్నాడుగా, వీరాది వీరుడు ఆపద్ బాంధవుడు నాయుడు బావా. అతన్ని అడిగితే 5 నిమిషాల్లో ఏ పనికిమాల దాన్నో అరేంజ్ చేస్తాడు. నాయుడు బావా వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ ఎక్కడ ఉంటారు? రూమ్ లో ఉంటాడండి. ఏంటో ఈ ఊర్లో ఒక్కరు కూడా తిన్నగా సమాధానం చెప్పరు. అవునండి, రేపు శనివారం క్లబ్ ఖాళీ లేదు. నాకేంటి? కావాలంటే ఆదివారం బుక్ చేసుకోండి. నాకేంటి? ఉంటాను. నమస్కారం సార్, నా పేరు అర్జున్. ఓకే, నాకేంటి? ఏం లేదు సార్, చిన్న పనుండి వచ్చాను. పని ఉంటే చేసుకో. నాకేంటి? అంటే ఆ పని మీతోనే సార్. ఏంటా పని? ఏం లేదు సార్, లాస్ట్ మంత్ మీ క్లబ్ లో ఒక పార్టీ జరిగింది సార్. లాస్ట్ మంత్ 100 పార్టీలు జరిగాయి. వాటిల్లో ఏ పార్టీలో ఏం జరిగిందో నాకేంటి? అది బర్త్డే పార్టీ అనుకుంటాను సార్. బర్త్డే పార్టీ కాకపోతే వెడ్డింగ్ పార్టీ అనుకో. నాకేంటి? సారీ సార్, ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను. అయితే చెప్పకు. నాకేంటి? ఆ రోజు 2 అమ్మాయిల ఫేసులకి మాస్కులు పెట్టుకున్నారు సార్. మాస్కులు కాకపోతే ముసుగులు కప్పుకుంటారు. నాకేంటి? నెల రోజుల క్రిందట ఒక ఫంక్షన్ జరిగింది. అందులో ఒక అమ్మాయిని చూశాను సార్. చూస్తే నాకేంటి? లవ్ చేశాను సార్. చేస్తే నాకేంటి? తన అడ్రస్ కావాలి సార్. ఆమె అడ్రస్ తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? అంటే క్లబ్ బుక్ చేస్తున్నప్పుడు వాళ్ళ అడ్రస్ రాసుకుని ఉంటారు కదా సార్. నో, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం. సార్, నేనెవరో తెలుసా? నువ్వెవరైతే నాకేంటి? శేఖర్ బావమర్తిని సార్. బావమరిదైతే నాకేంటి? బావైతే నాకేంటి? నేను అడ్రస్ ఇవ్వనయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్, ఆమె అడ్రస్ కోసం వెతకని ప్లేస్ లేదు సార్, తిరగని చోటు లేదు సార్. నువ్వు తిరిగితే నాకేంటి? సార్, ఆ అమ్మాయి అడ్రస్ దొరకపోతే నేను చాలా ఫీల్ అవుతాను సార్. చచ్చిపోతాను సార్. నిజంగానే చచ్చిపోతావా? కొంచెం కరిగినట్టున్నాడు, ఇంకొంచెం డోస్ పెంచుతాను. అవును సార్, తను దొరకపోతే చావడం తప్ప వేరే దారి లేదు సార్. చచ్చిపోతాను సార్. చచ్చిపో. అయితే నాకేంటి? ఓదార్పులో కూడా నాకేంటంటారేంటి సార్? ప్లీజ్ సార్. నన్ను విసిగించకయ్యా. అయినా షూ రూమ్ లోపలికి వేసుకొచ్చావేంటి? రూమ్ అంతా చూడు ఎలా నాశనం అయిందో. అవని, నాకేంటి? సార్ 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 సార్, నా పేరు మీసాల్ రాజ్ సార్. అయితే నాకేంటి? ఛా, వాడు పిచ్చి నాకు అంటుకుంది. చెప్పు. మీ బాధ నాకు అర్థమైంది సార్. మీ డ్రీమ్ గర్ల్ ఎవరో నాకు తెలుసు. నిజంగానా? అవును సార్, వాళ్ళు ఎక్కడుంటారో కూడా నాకు తెలుసు. ఏంటనా? నిజంగానా? సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తున్నావు. వెంటనే వెళ్దాం పదా. దా, 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 దా. Yes! నాయుడు బావా, కీర్తి. ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళినట్టు? కీర్తి, నాయుడు బా. ఎవరు? ఇదిగో కీర్తే, పేరు చెప్పేదాకా చేతులు తీయద్దు తీయద్దా. రే, ఆల్రెడీ నువ్వు చెప్పేస్తే ఇంక తనే చెప్తుంది. నాయుడు బావ తెలివంటే ఏమనుకున్నావు మరి? అంటే స్నేహ, నేను మరీ అంత కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పేసాను. ఓ, మరదలన్న రెస్పెక్ట్ తో చెప్పావా? పర్లేదే, బానే వెళ్ళకపోతున్నావు. అవును, నువ్వేంటి సడన్ గా వచ్చేసావు? సడన్ గా వచ్చేలా సమయానికి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే వేడివేడిగా రాసి నాకు కవి తినడానికి. నేను వచ్చింది నీ కవిత్వం వినడానికి కాదు. మరి చెప్పడానికా? చెప్పి ఇదిగో స్నేహ, నీ కవిత తోటి నా కవిత తోటినా నువ్వు చెప్పి నేను వింటాను. చెప్పి ఏంటి చెప్పేది? నేను వచ్చింది నిన్ను హెల్ప్ అడుగుదామని. హెల్పా? మరి చెప్పే. హెల్ప్ అంటే నాయుడు అంటే హెల్ప్. ఆయన ఏడిదే సిమ్ము కోసం చాలా దాచినట్టు బాలేదు. చెప్పి ఏం హెల్ప్ కావాలి, ఏం చేయాలి నేను? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మా, అమ్మాయ్యా?
ఏం పాడుతుంది అయినా నేను అటువంటి పాప పనులు చేయలేను. ఏ మెంటల్, చెప్పేది పూర్తిగా వినకుండా ఏదేదో వాగుతావేంటి? అమ్మాయి కావాల్సింది నా కోసం కాదు, మరే అర్జున్ బావ కోసం. అర్జున్ కోసం కోరి భగవంతుడా, ఏంటి ఘోరం, ఏంటి అన్యాయం. చిచే, అయినా అర్జున్ గారికి అమ్మాయి కావాలంటే ఆడొచ్చండి నిలబడగలి కానీ ఆ అర్జున్ నిన్ను పంపించడం ఏంటి? ఆడు పంపిస్తే మాత్రం నువ్వు వచ్చి నాయుడు బావా నాకు అమ్మాయి కావాలని నిలబడగడం ఏంటి? ఏంటిది? షటప్. నీకు అసలు బుర్ర అనేదే లేదా? నేను చెప్పడం పూర్తి చేసేంత వరకు మధ్యలో మాట్లాడావో చంపేస్తావు. సరే చెప్పు. నేను ఆ అర్జున్ని ఇంట్లోంచి పంపించేద్దాం అనుకుంటున్నాను. పంపించేస్తావా? ఎందుకు? ఎందుకైతే మనకెందుకురా, పంపించేస్తానంటుందిగా, అంతే చాలు. ఊరుకు నువ్వా? అతను పంపించేద్దా? నువ్వు వేడి చెక్కలు కుదుకుంటున్నావు. ఇదిగో చూడు స్నేహ, అతను ఎందుకు పంపించేస్తున్నావు చెప్తే గానీ నేను హెల్ప్ చేయను. అతని వల్లే మా అక్క పెళ్లి చూపులు చెడిపోయాయి. అతను వచ్చిన దగ్గర నుంచి మా సుకన్య వదిన ఇంకా రెచ్చిపోతుంది. అన్నిటికి మించి డ్రీమ్ గర్ల్ అని కనబడ్డ ప్రతిసారి అక్కను చంపుకు తినేస్తున్నాడు నాయుడు బావా. కరెక్ట్ స్నేహ, నేను గమనించాను. ఆ పెళ్లి చూపులు ఆ పరందరూ నాశ పెట్టేస్తున్నాడు. అని పంపించడం మంచిదే, పంపించేద్దాం. అబ్బో, పైకి ఇష్టం లేనట్టు బిల్డప్ ఇస్తాడు కానీ వీడికి కూడా అర్జున్ని పంపించేయాలనుంది. వాడు పోతే గాని వీడికి అపర్ణకి మధ్య అడ్డుపోదు. కరెక్టే, తొందరగా పంపించేయడం మంచిది. అందుకే ఎవరో ఒక పనికిమాలిన దాన్ని తెచ్చి ఇదే నీ డ్రీమ్ గర్ల్ అని నమ్మించామే అనుకో, దాని ఫేస్ చూసి విరక్తి వచ్చి ఊరు వదిలి పారిపోతాడు. కర్మకాలి నచ్చిందే అనుకో, పెళ్లి చేసుకుని ఫారెన్ కి పోతాడు. ఎలా ఉంది ఐడియా? సూపరా, అదిరిపోయింది స్నేహ, అదిరిపోయింది. ఇదిగో ఎన్నేళ్ళు కత్తి లాంటి ఫిగర్ను పట్టుకొచ్చి ఓ కోతి లాంటి ఫిగర్ను పట్టుకొచ్చి ఆ డ్రీమ్ గర్ల్ లాగా, ఏదే ఆ ఫారెన్ డ్రీమ్ గర్ల్ లాగా ట్రైనింగ్ ఇచ్చేస్తాను. ఆడిని ఇంట్లోంచి పంపించేస్తాను. థ్యాంక్ యూ నాయుడు బావా. కాకపోతే స్నేహ, నేను ఆ పని చేయాలంటే నువ్వు ఆ పని చేయాలి. ఏం చేయాలి? నాకు అవి తినాలి. కవిత్వమా? చలాయ్ నువ్వు విను. ఇద్దరు చెప్పా మీరేనకపోతే నా ఊహా సుందరం ఉంది. నేనేం చెప్పినా పులుగు పలుగు లేకుండా ఉంటది. దానికి ఇడిపించేస్తాను. ఆలయ ధర్మకర్తలు పూజారి గారు కలిసి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఏమిటి విశేషం? ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపాలనుకుంటున్నాం రాజావారు. ఎంత కావాలి? అది రాజావారంటే అడగకుండానే దానం, అడిగిన వెంటనే ప్రాణం ఇచ్చే వంశంలో పుట్టారు కాబట్టి ఇంత కావాలి అని మనం అడిగేలోపే ఎంత కావాలి అని రాజావారే అడిగేశారు. చేసేది పుణ్యకార్యం అయినప్పుడు అడిగేంత వరకు కాదు, అడిగి మరీ చేయమని మా నాన్నగారు చెప్పేవారు. చెప్పండి. గుడి ఆదాయం, భక్తుల విరాళాలు పోగా 1,00,000 వరకు అవసరం అవుతుందండి. రేపు మా శేఖర్తో పంపిస్తాను. ఏ లోటు రాకుండా జరిపించండి. ఈశ్వర కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. కాకపోతే మాదొక చిన్న మనవి. ఏంటది? అనారోగ్య కారణంగా తమరు 4 సంవత్సరాలుగా గుడికి రావడం లేదు. ఈసారైనా కుటుంబ సమేతంగా వస్తారని మా కోరిక. అవునండి, ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా వస్తాను. మీరు రావాలి రాజావారు. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఆ దేవుడికి దూరం అయ్యారు. దేవుడు గుడిలో మాత్రమే ఉంటాడని మీరు అనుకుంటారు, గుండెల్లో కూడా ఉంటాడని నేను అనుకుంటాను. నా దృష్టిలో దేవుడంటే 6 అడుగుల రాతితో చేసి 3 అడుగుల మాలతో అలంకరించే విగ్రహం కాదండి. కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడేవాడు, బలహీనతల్ని జయించే నిగ్రహాన్ని ప్రసాదించేవాడు. ఆ లక్షణాలు మీకున్నాయి కాబట్టే మీరెప్పుడు ఆ దేవుడికి దగ్గరగానే ఉంటారు. కాకపోతే మీరు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ప్రయత్నిస్తాను. వెళ్ళొస్తాం రాజావారు. సెలవు. ఇదిగో ఇలా రా. ఇలా 6 బయట నడిస్తే చాలా చక్కగా ఉంటది. ఇదిగో ఎక్కడి నుంచి మొదలెట్టి అటు ఇల్లు వచ్చి వెళ్ళు. వెళ్ళు మళ్ళీ. ఓ ఏటని అడగా చేపల బజార్లు పీతలు అమ్మినట్టు. ఏటేటేటి? నేను పీతలన్నదాన్ని నా మొగుడు మీసాలు రాసి చెప్పినాడేటి నీకు?
అంటే నువ్వు నిజంగానే పీతలు అమ్ముతావా? పీతలేటి, రొయ్యలు, చేపలు, పిత్తపరుగులు అన్నీ అమ్ముతాను. ఓ అదా సంగతే. ఏ డబ్బా అయినా నుండి వాసన తేడా కూడా అనుకుంటున్నారా? ఏటి ఏం లేదు కానీ నువ్వు కాస్త అమ్మగా నడు నడమ్మా. ఏటి నడక? అందంగా నడమన్నా కదా. అందంగా లేదు, ఇది మా అందంగా ఉంది. టీవీలో చూపిస్తుంటారే పిల్లి నడకలు నడుతుంటారు కదా, అలా నడు. ఇదిగో గంట నటిస్తే 500 ఇస్తారని ఒప్పుకున్నాను. ఇలా పిల్లిలాగా బల్లిలాగా నడవాలంటే నా వల్ల కాదు. ఇగో ఆంటీ. ఆంటీ ఏంటి ఆంటీ? నాకు ఇంకా 20 ఏళ్ళే. కరెక్టే, 20 వచ్చి 20 ఏళ్ళే అయింది. ఏటి? ఏం లేదు కానీ ఇగో నేను నీకు ఎలా నడవాలో చూపిస్తాను, నన్ను చూసి కాఫీ కొట్టి. అలాగే అలాగే. చూడు చూసావా? నిజంగా నా డ్రీమ్ గర్ల్ దొరికితే నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాను. జీవితంలో మర్చిపోలేనంత ఇస్తాను. మా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. అవును, నీ పేరేంటి? మీసాల్ రాజు బాబు. ఆ పేరేంటి కష్టమే, నో ప్రాబ్లం. మీసాలు తీసేసి రాజు అని పెట్టుకుంటాను. అదేంటి బాబు, నా మీసాలు తీసేస్తానంటారేంటి? మీసాలు తీసేది నీకు కాదయా, నీ పేరుకి. అయితే ఓకే బాబు. ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసాం బాబు, ఆ సందు తిరిగితే చాలు. అవునా? ఓ మై గాడ్, ఇంకొన్ని క్షణాల్లో నా డ్రీమ్ గర్ల్ ని కలుసుకోబోతున్నాను. రియలీ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఇగో పీతలో నీకు ఈ పిల్లి నడకలు సెట్ అవ్వు కానీ నువ్వు యాక్టింగ్ చేస్తావా? చంపేస్తాను. కాదు యాక్టింగ్ ని. అమ్మా, మన స్టేజ్ మీద ఎక్కితే కుర్రోళ్ళందరూ ఎరగొడుచుకునేవాళ్ళు. ఏడిది? చప్పట్లు. నాకు అంత వద్దులే గానీ కొంచెం యాక్టింగ్ చేయి చాలు. చేస్తావా? ఇదిగో యాక్టింగ్ దగ్గర మన కొళ్ళు దాచుకోవడం ఏం తెలీదు. కొంచెం ఏంటి మొత్తం వాడేసుకో. ఎవరెవరిని? నాలో ఉన్న నటిని. అమ్మో, అలాగే నేను నిన్ను ఆడుకోవడం ఏంటో గానీ నువ్వు నన్ను బాగానే ఆడుకుంటున్నావు. సర్లే కానీ ఇదిగో ఇప్పుడు నువ్వు నా డ్రీమ్ గర్ల్, అంటే నా లవర్ అనమాట. చీ, ఇట్లాంటి మాటలు పెళ్ళైనాక చెప్తావేటి బావా? పైగా నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నేను నీలెవరేటి? అక్క నీకు అలాగ అర్థమైంది అక్క. నా ఉద్దేశం అది కాదక్క, నీ చేయమన్నది యాక్టింగ్ యాక్టింగ్ అక్క. నేను చేస్తుంది యాక్టింగే. లేకపోతే నా మీసాల మొగుడి కన్నా నువ్వు అందంగా ఉంటావేటి నీ లవ్ లో పడిపోవడానికి? కాకపోతే ఆడికి బొచ్చలేదు, నీకు బొచ్చుంది అంతే. ఏం కావాలో చెప్పు. ఏం లేదు, నేను నీ లవర్ అనమాట. నువ్వు నా డ్రీమ్ గర్ల్వే. నేను నీ కోసం ఊరు వాడా ఎతికేస్తున్నాను. చివరికి నువ్వు నేను ఎదురుపడ్డాం. ఇప్పుడు ఎలా చేస్తావు? నేను నీ ఎదురుగుంటే చేసి చూపించా. ఓ శాంతినా, నువ్వు అలా నిలబడి యాక్షన్ చెప్పు, కట్ చెప్పే వరకు కుమ్మేస్తాను అంతే. అయితే మాస్క్ దించు. రెడీ, యాక్షన్. ఏంటి బావా, నేనే నీ డ్రీమ్ గర్ల్ని. ఆ రోజు పుష్కలు కదే మాస్క్ మాస్క్ మధ్యలో ఆపితే నేను చేయను అంతే. యాక్టింగ్ అలగడం ఒకటి ఏటి? ఏ లేదు, యాక్టింగ్ ఎరగ తీసేద్దాం, చంపేసి చింపేద్దాం అంటున్నా. అది బావా, నేనే నీ డ్రీమ్ గర్ల్ని. ఆ రోజు మాస్క్ లో చూసింది నన్నే బావా. నా కోసం నువ్వు రొయ్యి పిల్లలా తిరిగితే నీ కోసం నేను రాయి జల్లలా తిరిగాను. రొయ్యి పిల్ల రాయి జల్ల, ఇదేం చేపల బాసురా బాబు. అవును, నా డ్రీమ్ గర్ల్ చూసావా? ఎలా ఉంటుంది? మీ డ్రీమ్ గర్ల్ ని నేనెలా చూస్తాను బాబు? మరి చూపిస్తానని తీసుకొచ్చావు కదయ్యా. మా ఆవిడకి తెలుసు బాబు, అది పెద్ద బరకలు చేపలు అమ్ముతూ ఉంటుంది. దానికి కొంచెం కళాపోషణ ఎక్కువ. మీరు చెప్పిన చోట ఈ మధ్యన ఫంక్షన్ జరిగింది బాబు, అక్కడికి మా ఆవిడ కూడా వెళ్ళింది. అయితే తనకు తెలుస్తుంది కదా? మీరు అన్నవాళ్ళు చెప్తే అలాంటి వారు వచ్చారో లేదో తప్పకుండా చెప్తుంది బాబు. అందుకే ఇక్కడికి వచ్చాం. ఒక నిమిషం. ఇంకా సూతనాడు బావా, బొచ్చులో పట్టు బొమ్మిడాయిలాగా నన్ను గట్టిగా లటక్మని పట్టుకో. నేను రాను. రా బావా, రా బావా, నేను రాను. రా, నేను రాను. రా బావా. రాను. అయితే నేనే వస్తా. బావా, 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 రాను. రా బావా. అయ్యి బాబాయ్, బావా, రా బావా, బావా, రా బావా. కాళ్ళు పెడతాను, వదిలేవే. బావా, అయ్యి బాబాయ్, అయితే నేనే వస్తాను. ఆగు బావా. వదిలేదు. అయ్యి బాబాయ్, వదిలే వదిలే వదిలే.